చిరంజీవి వరుస పెట్టి సినిమాలు అనౌన్స్ చేశారు. అయితే వాటిలో కొన్ని ముందుకొచ్చాయి, కొన్ని వెనక్కి వెళ్ళాయి. మరి ఈ సినిమాల డైరెక్టర్లు మెగాస్టార్ కోసం వెయిట్ చేస్తున్నారా, లేకపోతే వేరే సినిమాలకు మారిపోయారా? డైరెక్టర్లేనా, హీరోలు కూడా వేరే సినిమాలకు షిఫ్ట్ అయిపోతున్నారా? డైరెక్టర్లే కాదు, హీరోలు కూడా షిఫ్ట్ అయిపోతున్నారు. డైరెక్టర్ల కోసం వెయిట్ చేయకుండా మారిపోతున్నారు. చిరంజీవి ఆఫర్ ఇస్తే ఎగిరి గంతేయడమే కాదు, ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తామంటారు డైరెక్టర్లు. అలా ఒకే ఒక్క సినిమా చేసిన యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదిలకి సినిమా ఛాన్స్ ఇచ్చారు చిరంజీవి. కానీ నాని ద ప్యారడైజ్ సినిమా లేట్ అవ్వడం, ఈ గ్యాప్ లో మెగాస్టార్ వేరే సినిమాలకు సైన్ చేయడంతో బాబీ సీన్లోకొచ్చారు. దాంతో త్వరలోనే బాబీతో సినిమా స్టార్ట్ చేస్తున్నారు చిరంజీవి. అల్లు అర్జున్ కూడా సుకుమార్ కోసం వెయిట్ చేయడం లేదు. అట్లీ సినిమా తర్వాత చేయాల్సిన పుష్ప 3ని ప్రస్తుతానికి పక్కన పెట్టేసి లోకేష్ కనగరాజ్తో సినిమా అనౌన్స్ చేశారు బన్నీ. ఒకవైపు సుకుమార్, చరణ్ సినిమాతో బిజీగా ఉండడంతో అల్లు అర్జున్ కూడా వేరే సినిమాకి షిఫ్ట్ అయ్యారు. లోకేష్ కనగరాజ్తో సాలిడ్ యాక్షన్ మూవీ స్టార్ట్ చేస్తున్నారు. ఈ పోస్ట్ సమ్మర్లో అట్లీ సినిమా కంప్లీట్ అయ్యాక లోకేష్ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు బన్నీ. తమిళ హీరో కార్తీక్ కూడా వేరే సినిమాకి షిఫ్ట్ అయ్యారు. ప్రస్తుతం సర్దార్ 2తో బిజీగా ఉన్న కార్తీక్ నెక్స్ట్ లోకేష్ కనగరాజ్తో ఖైదీ 2 చేయాల్సిందే. కానీ లోకేష్ బన్నీతో సినిమా అనౌన్స్ చేయడంతో కార్తీక్ కూడా వెయిట్ చేయకుండా వేరే సినిమాకి మారిపోయారు. సితారా ప్రొడక్షన్స్ లో మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్తో సినిమా అనౌన్స్ చేశారు. వరుసగా తమిళ సినిమాలు చేస్తున్న కార్తీక్ తెలుగులో సినిమా చేస్తూ ఉండడంతో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి.